పాయకరావుపేట నియోజకవర్గం అడ్డరోడ్డు టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అధ్యక్షతన దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ దళితులకు సరైన గౌరవం దక్కిన నాడే అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ ఉంటుందని, దళితుల రక్షణ తన బాధ్యత అని, దళిత బిడ్డగా ఇంతటి స్థాయికి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాల నుండి వైసీపీ పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలను, అలాగే అధికార పార్టీ నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాలను వారికి వివరించడం జరిగింది. అనంతరం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళిత ముద్దు బిడ్డ అయిన అనితమ్మ ఎన్ని కష్టాలు ఎదురైనా మన కోసం అధికార పక్షంతో పోరాడుతూ ఈ 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, కేసులు ఎదుర్కొన్నారని, ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా సైనికులలా పనిచేసి అనితమ్మను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లా విలియం కేర్, మాజీ జడ్పీటీసీ గొడబంటి శాంతమ్మ, గోరంట్ల ఆశ, ఏడిది సత్యనారాయణ, ఏడిది సురేష్, గంపల చిన్నరాజు, బంగారు రాజు, నియోజకవర్గ ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 10 మందికి ఎవరు న్యాయం చేయలేరు. ఒక్కడిగానే ఏదో దాయిలో మనం ఇవ్వలేకపోవచ్చు. 10 మందికి చాక్లెట్ పెట్టాలనుకోండి, 12 మంది వస్తారు, 10 మందికి ఇచ్చి 2 మందికి ఇవ్వకపోవచ్చు. కానీ ఆ ఇద్దరు కూడా నాకు ఇవ్వలేదని బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా రాజకీయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అటువంటి గుర్తుపెట్టుకోకుండా ఇవన్నీ కూడా మన సొంతం, మన ఇంట్లో కుటుంబ సభ్యురాలు అనిత అంటే మన చెల్లి, అక్క అనుకుని అనితమ్మని ఖచ్చితంగా మీరు మంచి మెజార్టీతో గెలిపించి ఈ 4 రోజులు మీరు అందరూ కూడా సైనికుల్లో తిరిగి ఆమెను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుచున్నాను. ఎందుకంటే మనం విమర్శించుకోవడాలు అవి, లేకపోతే వైఎస్ఆర్ పార్టీని విమర్శించే టైం మనకు లేదు, మనకు అవసరం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఏం పీకింది అనేది మనకు అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం, రేపు రాబోయే గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, మనందరూ మన పాత్ర ఏంటి, మనం ఎంత కష్టపడాలి, వచ్చిన తర్వాత మనకందరికీ ఏం లబ్ధి పొందాలి, ఏ విధంగా మనం ఉండాలి అనేది ఆలోచించి ప్రతి ఒక్కరూ గడప కింద చెప్పారు. మా పెద్ద ఎవరు చాలా బాగా మాట్లాడారు. ఖచ్చితంగా ఆమె శాంతమ్మ ఆమె చెప్పినట్టు ఆవిడ అనుభవంతో చెప్పింది. అంచేత మనందరం కూడా కష్టపడి ఎట్టి పరిస్థితుల్లోనూ అనితమ్మని గెలిపించుకోవాలి. అధైర్యం అని కానీ ఒక్క నెగిటివ్ మాట కూడా ఎవరు బయట రాకూడదు. దయచేసి అందరూ కలిసికట్టుగా కష్టపడి మీ అందరితో నేను కూడా ఉంటాను. మీకు ఎప్పుడు అవసరమైనా, రేపు నేను ఇప్పుడు సాధారణంగా పరిశీలకులుగా వచ్చాను ఈ పాయకరావు నియోజకవర్గానికి. కానీ నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది. సో మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఆవిడ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా నేను ఈ నియోజకవర్గానికి వస్తాను, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఎప్పుడైనా మీకు నెంబర్ ఇచ్చి వెళ్తాను. వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, మీకు ఏది అవసరమైనా సరే, మేడం అందుబాటులో లేకపోయినా సరే మేము దగ్గర నుండి చేస్తాము. అలాగే మేడం కూడా ఉన్నాయి, పిల్లలు కానీ అందరూ కూడా. ఎందుకంటే ఆవిడ చాలా బాధపడ్డారు కదా. ఎందుకంటే కుటుంబ సభ్యులు వచ్చేటప్పటికి ఎవరికైనా అదే ఫీల్, మనకు కూడా కళ్ళనీళ్ళు వచ్చేటంత బాధ అనిపించింది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మనమంతా ఒకటే, మన అనితమ్మని గెలిపించుకోవాలి. ఒక్క పాయింట్ తప్పించి